ఇంకా సాంగ్ సాంగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ మీది రిలీజ్ అవటం ఫస్ట్ అదే వచ్చింది, మీదే కంప్లీట్గా మీదే ఉంది చెప్పాలంటే ఇద్దరిదే. ఎలా ఉంది ఆ సాంగ్? తీసేటప్పుడు ఎలా అనిపించింది, బయటకు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? అంటే మాకు సాంగ్ షూట్ అని చెప్పారు, బట్ ఈ సాంగ్ ఇట్లా ఉంటుంది అని ఏం చెప్పలేదు. మాకు సాంగ్ కూడా ఏం ప్లే చేయలేదు అనమాట. డైరెక్ట్ ఇలా చేయి అన్నట్టు మాంటేజెస్ తీసేసుకున్నాం. అసలు సాంగ్ ప్లే చేయలేదు, అసలు ప్లే చేయలేదు. సో మాకు తెలియదు ఏ సాంగ్ పెడతారు ఎలా ఉంటుంది. సూర్యుడు సాంగ్ అనౌన్స్మెంట్ అప్పుడు కూడా మా చెయ్యి ఉండడం, సాంగ్ లిరికల్ సాంగ్ మొత్తం మేమే ఉండడం అనుకున్నాం, ఓ ఇది మా సాంగ్ అయ్యి ఉండొచ్చేమో. కానీ ఏమో మళ్ళీ ప్రభాస్ సార్ ప్రొడ్యూసర్ కలిసినప్పుడు పెడతారేమో అని చిన్న కన్ఫ్యూజన్. ఇంకా థియేటర్లో చూసేసరికి అది మా సాంగ్ అని అర్థం. ఇకపోతే ప్రభాస్ గారిని కానీ పృథ్వీ గారిని కానీ, అంటే నీ క్యారెక్టర్ ఆయనతో చేసావు కాబట్టి ఆయన కలిసావు పృథ్వీ గారిని? అంటే ప్రశాంత్ నీల్ సార్కి నా యాక్టింగ్ బాగా నచ్చేసి దీంట్లో కడియం సీన్ తర్వాత అప్పటికే బాగా ఇష్టం. ముందు వేరే సీన్ షూట్ చేసాం, ఇంకా కడియం సీన్లో అయితే చాలా బాగా నచ్చేసి రఫ్ కట్ రెడీ అయ్యాక midnight 2 o'clockకి మీకు సర్ప్రైజ్ అని ప్రొడ్యూసర్కి మెసేజ్ పెట్టారు. ఓకే. సో మెసేజ్ పెడితే ఆయన ఏంటని అడగడం, ఈయన ప్రశాంత్ నీల్ సార్ నా వీడియో పంపించి తిను ఈ చిన్నప్పటి రోజు కార్తికేయ చాలా బాగా చేస్తాడు, ఏ క్యారెక్టర్ చేయగలడు, మీ దాంట్లో కూడా బాగా చేస్తాడని చెప్పి సజెస్ట్ చేశారు. అప్పుడు ప్రొడ్యూసర్కి కూడా నచ్చింది నా యాక్టింగ్ అంతా. అప్పుడు కేరళకి పిలిపించి డిస్కషన్ చేసి లూసిఫర్ 2లో ఆయన క్యాష్ చేశారు. అంటే పృథ్వీ గారే నీకు లూసిఫర్ 2లో ఇప్పించారు? అంటే ప్రశాంత్ సార్ అదే ఆయనకి రికమెండ్ చేసి ఆయన ఓకే. అలా ప్రశాంత్ నీల్ సార్ సజెస్ట్ చేయడం వల్ల ప్రొడ్యూసర్కి నేను కళ్ళలో పడ్డా, ఆయనకు కూడా నచ్చి లూసిఫర్ 2లో క్యాష్ చేసుకున్నాను. అక్కడ షూట్ అయిపోయినది లూసిఫర్? 1 షెడ్యూల్ అయింది, ఒక షెడ్యూల్ ఇంకా ఉందా? ఓకే. ఫస్ట్ షెడ్యూల్ ఎవరితో చేస్తాం అక్కడ? లూసిఫర్ ఫస్ట్ షెడ్యూల్ మొత్తం నేను ఒక్కడే ఉంటాను. అదే పరిధి అంటే సేమ్ పృథ్వీ గారు చిన్నప్పటి క్యారెక్టర్? పృథ్వీ గారు చిన్నప్పటి క్యారెక్టర్, దాంట్లో పృథ్వీ గారు డైరెక్టర్ కూడా ఆ సినిమాకి. ఓకే. లూసిఫర్ మీరు చూస్తుంటే మోహన్ లాల్ గారు హీరో, ప్రొడ్యూసర్ చిన్న రోల్ చేస్తారు దాంట్లో, దానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్. అక్కడైతే ఇప్పుడు మళ్ళీ నువ్వు కూడా పాన్ ఇండియా అయిపోయింది, ఈ సినిమాతో అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ కేరళతో కూడా స్టార్ట్ చేసావు. ఓకే. అక్కడ ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది అంటే నువ్వు చూసిన విధానం, అంటే ఇక్కడికి అక్కడికి ఎలా అనిపించింది? అక్కడ డిఫరెంట్ ఉంటుంది అన్న మొత్తం ఇండస్ట్రీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అందరూ ఎంత పెద్దోళ్ళు అయినా కూడా తినే దగ్గర అందరం ఒకే ప్లేట్లో ఒకే లైన్ అంతా. సో కొంచెం మేకింగ్ స్టైల్ కానీ వర్కింగ్ స్టైల్ ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది మన ఇండస్ట్రీ కంటే అక్కడ. వాళ్ళు అంటే యాక్చువల్గా చాలా మంది తమిళియన్స్ కానీ కేరళ వాళ్ళు కానీ బయట వాళ్ళని తీసుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. సో నువ్వు ఫస్ట్ టైం వెళ్ళావు, వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేశారా? అసలు ఏమన్నారు? ఎలా రిసీవ్ చేస్తారు? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అన్న. అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ కలవగానే చాలా మంచి మంచి వాళ్ళ దగ్గర నుంచి నీ గురించి విన్నాను రా అన్నాను. సో ప్రతిదీ హెల్ప్ చేసేవాడిని, నేను వెళ్ళేవాడిని. అంటే ఏమైనా సీన్ సరిగ్గా చేయలేదేమో అనిపిస్తే వెళ్ళి అడిగేవాడిని, వేరియేషన్ చూపించేవాడిని. డైరెక్ట్ ప్రొడ్యూసర్ని కూడా అడిగాను నేను, సరే నాకు ఇది ఏమో ఇంకా సరిగ్గా చేయలేదేమో అనిపించింది, ఇలా చేయొచ్చాని వేరియేషన్ చూపించాను. ఆయనకి ఇష్టమైతే చేయనేవాడు, లేదంటే నాకు కావాల్సిన నువ్వు ఇచ్చేసావు, ఈ వేరియేషన్ వద్దులే అనేవాడు. అలా ఎలా ఉంది ఆయనతో ఆయన డైరెక్షన్లో చేయడం? ఆయన డైరెక్షన్ ఇంకో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్న. ఆయన అంతా ఒక విషయం, ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఏది కావాలన్నట్టు. దానికి మించి కూడా తీసుకోడు, దానికి తగ్గించి కూడా తీసుకోడు. బాగుందా? అంటే అక్కడ ఎలా అనిపించింది? అక్కడ నీకు లాంగ్వేజ్ ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? లేదండి, ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళు. ఆయన ప్రొడ్యూసర్ తెలుగులో మాట్లాడతారు? ప్రొడ్యూసర్ తెలుగులో ఇప్పుడు మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఓకే. ఇకపోతే ఇంకో సినిమా కూడా ఏదో చేస్తున్నావు అని తెలిసింది, వరుణ్ తేజ్ గారిది. పలాస డైరెక్టర్ కరుణ్ కుమార్ సార్ది మట్కాలో వరుణ్ తేజ్ గారు చిన్నప్పుడు. ఓకే. ఇది బాగా షూట్ అవుతుంది అనుకుంటే. ఎలా ఉంది ఆ రోజు? ఎలా అనిపించింది? అది అయిపోయింది అది కూడా ఫస్ట్ షెడ్యూల్ అయింది అన్న. ఫస్ట్ షెడ్యూల్ ఒక షెడ్యూల్ అయింది. అది కూడా చాలా మంచి, చాలా ఇంటెన్స్ క్యారెక్టర్, చాలా బాగా చేయొచ్చు. అంటే ఫైట్ సీక్వెన్స్ కానీ న్యూడ్ సీన్ కూడా ఉంటుంది. సో చాలా ఇంటెన్స్ ఉంటుంది అన్నమాట. అంటే అది కూడా హైదరాబాద్లో జరిగింది? హైదరాబాద్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్. స్కోప్ ఉందా అంటే నీ క్యారెక్టర్కి? అంటే రన్ టైం ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ స్కోప్ అయితే చాలా ఉంది. అంటే ఫస్ట్ ఎక్కువ నిన్నే చూపించే అవకాశం ఉంది? రన్ టైం ఉండదు. ఇప్పుడు సలార్లో అంత రన్ టైం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ ఉన్న దాంట్లో మాత్రం యాక్టింగ్ స్కోప్ చాలా ఉంది. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఎన్ని రోజులు చేసావు? ఫస్ట్ షెడ్యూల్ అదో 2-3 days అనుకుంటాను. ఇంకా ఉందా అయితే? అవును. దాంట్లో ఇంకా ఎవరు డైరెక్టర్? పలాస డైరెక్టర్. దాంట్లో క్యారెక్టర్లు బాగున్నాయి. ఈ మూడిట్లో ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందంటే? డిఫరెంట్ అని అసలు కంపేర్ చేయడానికి ఉండదు మనకి. సలార్లో అసలు డిఫరెంట్, ఇది డిఫరెంట్ వరల్డ్,
మట్కాల అసలు డిఫరెంట్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కానీ అంత క్రేజీ. లూసిఫర్ 2లో మళ్ళీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది మొత్తం. ఏది కంపేర్ చేయలేదు మనం, ఒక్కో డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళ థింకింగ్ ఆ క్యారెక్టర్ది డిఫరెంట్ ఉంటుంది మొత్తం.